మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి గ్రామం పక్కన చల్లాయిపేట మందాపురం గ్రామాలు ఉన్నాయి. దుగ్నేపల్లికి గ్రామ పంచాయతీ ఏర్పడి సుమారు 40 సంవత్సరాలైనా ఇప్పటికీ మందాపురం చల్లాయిపేట గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వం ఎన్ని నిధులు వచ్చినా అధికారులు నిర్లక్ష్యం 2 గ్రామాలకు మౌలిక వసతులకు దూరమయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిలో చల్లాయిపేట మందాపురంను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా చిల్లాయిపేట గ్రామము దూనపల్లి గ్రామ పంచాయతీలో ఒక సౌతి తల్లి బిడ్డగా చూస్తుంది తప్ప నిధులు లేవు, అభివృద్ధి లేదు. అడిగి నోన్ని తొక్కి పడేస్తారు కాలు కింద, కానీ అభివృద్ధి చేస్తలేరు. ఇకనైనా ఈ బతుకులు మాకు అద్దు, తెలంగాణ ప్రభుత్వం అయితే మా బతుకులు బాగుపడతాయని మేము పోరాడుతున్నాం. కానీ అధికారులు, రాజకీయ నాయకులు మా చిల్లాయిపేట గ్రామాన్ని గ్రామ పంచాయతీ కావాల్సిన సౌకర్యాలు ఉన్నా కానీ నివేదిక సమర్పించలేదు. దానికోసం మేము ఎంత బాధపడాలి, అందుకోసమే ఉద్యమాన్ని చేపట్టాం. మా చెల్లాయిపేట గ్రామ పంచాయతీ అయ్యే వరకు మేము ఉద్యమము ఇలాగనే కలిసికట్టుగా పోరాడతాం. ఇప్పటికీ ఏ నాయకులు వచ్చినా, ఏ పాలకులు వచ్చినా మా కోసం చేసిందంటూ ఏం లేదు. మాకు ఆంధ్ర తెలంగాణ పాలన కంటే అభిమానంగా ఉంది. మాకంటూ సపరేట్గా మాకు చెల్లాపేట గ్రామ పంచాయతీ కావాలి. దీనికోసం ఎలాంటి ఉద్యమాలకైనా మేము చేయడానికి వెనుకాడేది లేదు. దానిలో ఇప్పటికీ 90% మరుగుదొడ్లు కంప్లీట్ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఒక్కరికి కూడా బిల్లు రాలేదు. అందరం కలిసికట్టుగా 100 జమ చేసుకొని ప్రతి సంవత్సరం తాత్కాలిక మా రోడ్లు మేము వేసుకుంటున్నాం. అయినా కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మా వంక చూసింది లేదు. దయచేసి ఇప్పుడైనా రాజకీయ నాయకులు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండల్ చెల్లాయిపేట గ్రామ పంచాయతీని చేసి